వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేశారు. పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నామని జగన్ చేస్తున్న విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలు మెడికల్ కాలేజీలపై కారు కూతలు కూస్తున్నారన్నారు కొల్లు రవీంద్ర. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కారు కూతలకు వస్తున్నారు. ఇవాళ చేస్తున్నటువంటి మంచిని చూసి తట్టుకోలేక ఇవాళ ఏదో రాజకీయం చేయడం కోసం, ఇవాళ ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం రకరకాల ఎత్తుగడలు చేస్తున్నారు. ఇవాళ ప్రధానమైనటువంటిది మెడికల్ కాలేజీల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పి తప్పుడు రాతలు రాయిస్తున్నారు. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, ఎక్కడా కూడా మేము కాలేజీలు ప్రైవేటీకరణ చేయట్లా. పీపీపీ మోడ్లో ఇవాళ గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి 17 కాలేజీలు తూతూ మంత్రంగా పనులు స్టార్ట్ చేయకుండా, అసలు పునాదులు కూడా లేకుండా ఉన్నటువంటి కాలేజీలన్నింటినీ కూడా ఇవాళ పీపీపీ మోడ్లో డెవలప్ చేయడం కోసం, అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో డెవలప్ చేయాలి అనే ఒక సత్సంకల్పంతో ఎవరైతే చారిటీతో ముందుకు వస్తారో, ఎవరైతే కొంతమంది దాతలు ముందుకు వస్తారో వాళ్ళని ఆహ్వానించి ఎక్కడా కూడా సీట్లు తగ్గకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే 17 కాలేజీలు తీసుకొస్తానని చెప్పి కేంద్రం ఇవాళ దగ్గర 8,000 కోట్లు అవుతుంది. కేంద్రం ఇచ్చే డబ్బులు కానీ రాష్ట్రం నుంచి కానీ కేవలం 400-500 కోట్లు ఖర్చు పెట్టి కేంద్రం ఇచ్చే డబ్బులన్నీ కూడా దారి మళ్ళించి దాని మీద 6,000 కోట్లు లోన్ తీసుకొచ్చి మొత్తం ఈ డబ్బులన్నీ కూడా వాడేసుకున్నాడు.